వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిప్పతి మండలం రామలింగాలగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ముత్తినేని శ్యామ్ సుందర్ రావు, ఉప సర్పంచ్ నర్సింగ్ జానయ్య మరియు పంచాయతీ కార్యదర్శి సుమలత పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో అండర్ డ్రైనేజ్ సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అది కూడా త్వరలో పరిష్కరించే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వనపర్తి సంధ్య, భాషని లింగయ్య, వలిశెట్టి లక్ష్మమ్మ, వనపర్తి రమణ, వనపర్తి వెంకటేశ్వర్లు, గాదె సైదమ్మ, కంబంపాటి లింగమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 99 రోజుల ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంగా మొదటి రోజు మేము పారిశుద్ధ్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగినది. ఆ తర్వాత వీధులు అండ్ కంప చెట్లు అండ్ బజార్లు తేడా చేసుకొని రెండో విషయానికి వచ్చినప్పుడు పరిశుభ్రత మీద చెత్త బుట్టలు కూడా విలేజ్లో గ్రామ పంచాయతీ పరిధిలో తడి చెత్త పొడి చెత్త కూడా బుట్టలు పంచడం జరిగినది. నెక్స్ట్ అంతకుముందు ప్రభుత్వంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫస్ట్ ఈ గ్రామ పంచాయతీ రామలింగాలగూడెం అనే గ్రామ పంచాయతీ 2019 సంవత్సరంలో ఏర్పడ్డది. తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్లో మా భార్య శ్రీదేవిని గెలిపించడం జరిగింది గ్రామ ప్రజలు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ప్రభుత్వంలో అండ్ ఆ 5 సంవత్సరాల కాలంలో దాదాపు రామలింగాలగూడెం, కొర్రేనిగూడెం, చర్లగూడెం విలేజ్లలో 60-65% అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. సార్, క్షేత్రస్థాయిలో మీరు గ్రామం మొత్తం పర్యటించారు కదా. ఈ ప్రజాపాలనలో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? దాన్ని మీ పరిష్కరించే ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి మీకు? మాకు ప్రధాన సమస్యలు 2 సమస్యలు ఉన్నాయి రామలింగగూడెం గ్రామ పరిధిలో. ఒకటి డ్రైనేజీ సమస్య, రెండోది పక్క విలేజ్లలో రైతులు పోవటానికి పొలాలకు రోడ్ల సమస్య. ఈ 2 రోడ్ల సమస్యలను ముందుగా నల్లగొండ ఎమ్మెల్యే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారంతో వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడంలో అంతకుముందు ఓపెన్ డ్రైనేజ్ తోటి కొంతమంది రైతులు ముందు తీస్తుంటే ఆపడం వలన దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి ఎస్టిమేట్ వేయడం జరిగినది. సుమారు దాదాపు ఒక 30 నుంచి 35 లక్షల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి అవుతున్నాయి. ఒక చర్లగూడెం విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న రైతులకు పొలాలకు రోడ్డు పోవటానికి 2 రోడ్లు ప్రధానంగా ఉన్నాయి. వాటిని మంత్రి గారి దృష్టికి మొదలు తీసుకోవడం జరిగినది. తర్వాత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర గారి దృష్టికి తీసుకుపోయింది జరిగింది. వారి ఇరువురి సహాయ సహకారాలతో ఈ 3 పనులను ఈ ఏప్రిల్, మే నెలలో పూర్తి చేయడానికి సన్నద్ధం చేస్తున్నాం. సార్, మీరు ఈ గ్రామంలో విస్తృతంగా పర్యటించిన మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినాక ఇప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్స్ అండ్ వ్యక్తిగత లబ్ధిదారులలో మాకు ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ మీద అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కల్లాలు పోసుకున్నారు. ఇప్పుడు మేజర్గా మాకు రైతు కుటుంబాలు కాబట్టి ఇప్పటికే 8, అంతకుముందు 22 కొట్టాలు శాంక్షన్ చేయించుకొస్తే, క్యాటల్ షెడ్స్ శాంక్షన్ చేసుకొస్తే కొన్ని ఆన్లైన్ సిస్టమ్లు క్యాన్సిల్ అయ్యి 8 ఓకే అయినాయి. 8లో 4 కట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా 4 గ్రౌండ్ చేసుకుంటారు అన్నమాట. ఇంకా కూడా తేవడానికి ప్రయత్నిస్తున్నాం నాకున్న పరిచయాలతోటి. ఇక్కడ ఈ గ్రామంలో విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయడానికి మీ వంతుగా ఎలాంటి కృషి చేస్తుంది? విద్యారంగంలో గత 15 సంవత్సరాల నుంచి మూతబడ్డ స్కూల్ని పోయిన సంవత్సరం తెరిపడం జరిగింది. స్టార్టింగ్లో ఒక 8 మంది పిల్లల్ని చేర్చినాం. ఇద్దరు టీచర్లు తీసుకొచ్చిన, కానీ పిల్లలు తక్కువ అని చెప్పేసి ఒక టీచర్ని డిప్యూటేషన్ తీసుకుని గవర్నమెంట్ ఒక టీచర్ నడుస్తుంది. కాబట్టి ఈసారి మాత్రం నేను ఇంకొక కంకణబద్దునైనా వాళ్ళ పేరెంట్స్ నన్ను తిట్టినా గవర్నమెంట్ స్కూల్నే చదివిపోయిన ఆలోచనతో ముందుకు వెళ్తున్నా. అంటే ప్రజల ఆరోగ్య
రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజల ఆరోగ్య రక్షణ విషయానికి వచ్చినప్పుడు నేను మోటివేట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడున్న మా దగ్గర ఏంటంటే గత 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా విలేజ్ ఫ్లోరోసిస్ విలేజ్. అట్లా కొంత ఫ్లోరోసిస్ విలేజ్లో మాది నెంబర్ 2 విలేజ్ మండలంలో. ఫస్ట్ కంగనాలపల్లి ఉండేది, నెంబర్ 2 ఉండే. అప్పట్లో ఉన్న ఇబ్బందులతోటి ఇప్పుడు ఏజ్కి వచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా దాదాపు హెల్త్ క్యాంపులు పెట్టిస్తూనే ఉంటాం. కామన్ వాళ్ళతోటి మిగతా హాస్పిటల్తో హెల్త్ క్యాంపులు పెట్టిస్తూనే ఉన్నాం, చేస్తున్నాం. నా వంతు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నా. ఇక భగవంతుని దృష్టి మనం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉంది? ఈ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ? అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు రైతు బంధుకు మనకు 360 మంది వచ్చు, రైతు భరోసాకు. మిగతా విషయాలకు వచ్చినప్పుడు వితంతు అండ్ వీడియో పిక్చర్స్కు మనకు 110 నుంచి 130 దాకా రావట. ఈ మిగతా విషయాలలో ఇప్పుడు సామాజిక సంఘాల్లో ఇవన్నీ ఎవరు లబ్ధి వాళ్ళే రుణమాఫీ కానీ తీసుకురావట. కాకపోతే ఉన్న మాకు మేజర్ కావాల్సింది గవర్నమెంట్ కాంచి కావాల్సింది పెన్షన్స్. ఎందుకంటే గత అంతకుముందు 2 సంవత్సరాలు ఇక 5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్స్ లేవు కాబట్టి చనిపోయిన వాళ్ళు అట్లనే రూమ్మేట్ కావట్లేరు, కొత్త ఇవ్వట్లేరు కాబట్టి కొద్దిగా పెన్షన్స్ ఇబ్బంది ఉంది. దాన్ని కూడా ఏంటంటే నేను అసెంబ్లీలో పెట్టిన, నేను కూడా పోయినా మండలికి పోయినా, అసెంబ్లీలో పెట్టిన విషయం ఏంటంటే రేషియో ప్రకారం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ రేషియో ప్రకారం ఎట్లా వస్తుందో చూడాలి. దాన్ని జనాభా ప్రతిపాదన వచ్చినప్పుడు కొంత ఎక్కువ తీసుకురావాలని ఆలోచన ఉన్నాము. ఈ గ్రామంలో యువతకు మీరు ఎలాంటి ప్రోత్సాహం అంటే నేను యువత విషయంలో గట్టిగానే ఉన్నా. వారి బాగోగుల కొరకు నాకు తెలిసినప్పుడు కూర్చున్నప్పుడు చెప్తూనే ఉన్నా. మా దగ్గర చదువుకున్న వాళ్ళంతా జాబ్స్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే మా దగ్గర ఎటువంటి చెడు అలవాటు పడ్డ యువత ఎవరు లేరు, ఎటువంటి కేసులు కూడా లేవు. గర్వంగా చెప్పుకున్నాను. నిన్న మన ఇద్దరు కొట్టించిన, పోలీసులతో కూడా కొట్టించిన, గర్వంగా చెప్పిన పంచాయతీ పెట్టుకుంటున్నాను అని చెప్పేసి కొట్టించిన వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళది తెలుసుకొని కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ గ్రామ అభివృద్ధిలో మీ పాలకవర్గం సహాయ సహకారాలు కానీ, అదేవిధంగా మీ గ్రామ సెక్రటరీ తోడ్పాటు ఎలా ఉంది? గ్రామాభివృద్ధిలో నెంబర్ 1 ఇవాళ గర్వించదగ్గ విషయం ఏంటంటే మా సెక్రటరీ మేడం. ఆ ఊరు అవగాహన గురించి మొత్తం దాదాపు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. ఊరు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అవగాహన విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ యాజ్ ఎడ్యుకేట్ పర్సన్గా ప్రభుత్వం మన పరిపాలన వెళ్ళినప్పుడు కూడా బాగా చూసుకుంది. ఒక అవగాహన వచ్చిన ఊరి మీద ఎవరు ఏంటి అనేది చెప్పేసింది కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా తీసుకుపోవడానికి ఆమె కూడా ఒక ఎడ్యుకేటెడ్ కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ భర్త వాళ్ళంతా డీలు కాబట్టి అభివృద్ధి విషయంలో సహాయ సహకారాలు చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఈ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి అలాగే మంత్రివర్యులు కాబట్టి ఆయన సహాయ సహకారాలు ఈ గ్రామ అభివృద్ధికి ఎలా మీరు? ఇక మాకు మెయిన్ ఒకటే వెంకరెడ్డి గారి మీద ఉన్న మా గ్రామ ప్రజలు ఏంటంటే ఫస్ట్ మాకు కోటబొమ్మ ముత్తడి విషయంలో సహాయ సహకారాలు చేసి కోటబొమ్మ ముత్తడికి శంకుస్థాపన చేయించు. అప్పటి నుంచి మా విలేజ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విలేజే. ఆ తర్వాత కొంత మధ్యన ఆగిన ఇవాళ 365 రోజులు మా చెరువులు నీళ్లు ఉన్నాయంటే అప్పట్లో ఉన్న ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కలిసి మా రామలింగాల గురించి తిప్పటి చెరువు కోటబొమ్మ ముత్తడి కెనాల్ తీసుకురావటం, చెరువులో నీళ్లు ఉండటం వల్ల మేము మా గ్రామాన్ని 90% ప్యాడీ విలేజ్గా తీసుకున్నాం. వారి సహాయ సహకారాలతో ఏంటంటే నాకున్న అనుభవం ప్రకారం పరిచయాలతోటి 2 మేజర్ రోడ్డు భవనాల శాఖ మంత్రితో మాకు ఒకటి అండర్ పాస్ ఒకటి కావాలి, దాన్ని ప్రయత్నిస్తున్నాం. ఆయన 3 సార్లు అడిగి 4 సార్లు అడిగినా కానీ ఇది ఇట్లా నా చేతులు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇలా ఆలోచన చేస్తారు. కాకపోతే ఈ రోజు కూడా వస్తుండు, దాన్ని చూపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీరే ఉదయం నుంచి ఇప్పటిదాకా ఉన్నారు, చూస్తున్నారు. గ్రామ సభలో ఉన్న మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములందరూ కూడా నాకైతే సపోర్ట్గానే ఉన్నారు. నా నుంచి ఏం కావాలన్నా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం చెప్పండి, సెక్రటరీ మనతో ఉన్నారు. చెప్పండి మేడం, మీరు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గారితో కలిసి ఎలాంటి సహాయ సహకారాలు తోడ్పాటు అందిస్తారు చెప్పండి. మా సర్పంచ్ గారు మా విలేజ్ ని చాలా డెవలప్ చేశారండి. నేను ఊరికి వచ్చిన కొత్తలో నేను 2021 లో వచ్చాను ఈ విలేజ్ కి. ఈ విలేజ్ కి వచ్చిన కొత్తలో పెంట దిబ్బలు అవన్నీ ఉండేనండి విలేజ్ కి. మా సర్పంచ్ గారు జేసీబీ సహాయంతో పెంట దిబ్బలన్నీ రిమూవ్ చేశారు.
మా విలేజ్ లోని ప్రతి ఇంటింటికి సీసీ రోడ్లు వేశారు మా సర్పంచ్ గారు. మా విలేజ్ రామలింగాలగూడెం తిప్పర్తి మండలంలోని నెంబర్ 1 పొజిషన్ అనేది ఉన్నది. ప్రతి కార్యక్రమంలో సంక్షేమ పథకాలనే కానీ ఉపాధి హామీలో కానీ మా విలేజ్ కి 70 కల్లాలు శాంక్షన్ చేశారండి. హైయెస్ట్ రామలింగాలగూడెంకి. సర్పంచ్ గారికి నన్ను చాలా బాగా చూసుకుంటారు కూడా. సెక్రటరీని ఎలాంటి ఇబ్బందులు కూడా గురి చేయరు మా సర్పంచ్ గారు. మా విలేజ్ వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉన్నాయని తన దగ్గర విన్నవించుకోగానే ప్రతి ఒక్కరికి చేయడానికి కూడా తోడ్పడతారు మా సర్పంచ్ గారు. అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదే విధంగా మనతో రామలింగాలగూడెం ఉప సర్పంచ్ నర్సింగ్ జానయ్య ఉన్నారు. అన్నా చెప్పండి, ఏ విధంగా ఉంది మీ సర్పంచ్ గారితో కలిసి అభివృద్ధి కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు? మీ తోడ్పాటు ఎంతవరకు ఉంది గ్రామ అభివృద్ధిలో? మా సర్పంచ్ గారు చాలా అనుభవంతో ఏ వర్క్ చేసినా ప్రాక్టికల్ గా చేస్తారు. సీసీ రోడ్ వేసినా, వాటర్ సప్లై అయినా, దేనికైనా దగ్గరుండి చేపిస్తారు. హాస్పిటల్ విషయం కానీ ఏదైనా గొడవల విషయాలు కానీ ముందుండి ఎనీ టైం మాకు సపోర్ట్ చేస్తారు. మా సహకారం కూడా సర్పంచ్ సార్కు ఎల్లకెళ్ళలా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. మీ ఇక్కడ ఉప సర్పంచ్ అయినందుకు చాలా గర్వపడుతున్నాం. ప్రతి విషయంలో కూడా మన తిప్పర్తి మండలంలో ముందుంటుంది. గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గ్రామ సభను ఉద్దేశించి? గ్రామ ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేస్తారు చాలా వరకు. ఏ విషయంలోనైనా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రామలింగాలగూడెం గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ప్రతి ఒక్క పనిలో మాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఉప సర్పంచ్ కానీ, పాలకవర్గం కానీ, అదే విధంగా గ్రామ పంచాయత్ కార్యదర్శి కానీ అందుబాటులో ఉంటూ మాకు ఎల్లవేళలా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మేము కూడా అదే విధంగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగుతూ మంత్రి గారి సహాయ సహకారాలతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఈ గ్రామ సర్పంచ్ ముత్తినేని శ్యామ్ సుందరరావు మనతో తెలుపుతున్నారు.